హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. సో మొత్తానికైతే ఈరోజు ఎపిసోడ్ ఎలా ఉంది ఏంటి అని అంటే నాకు నిజంగా ప్రీవియస్తో పోల్చుకుంటే పర్వాలేదు అనిపించింది. నాకైతే ఈ ఎపిసోడు మరీ అంత ఎక్స్ట్రీమ్ లెవెల్ కాకపోయినా ఓకే, బట్ బాగానే ఉంది అని అనుకోవచ్చు. బాగా ఇరిటేటింగ్ చేస్తుంది ఏంటి అని అంటే అసలు ఫుటేజ్ కోసం వీళ్ళు అసలు కామనర్స్ ఏమని ఆలోచిస్తున్నారు ఏంటో తెలియట్లేదు, కానీ చాలా దారుణంగా వీళ్ళు క్రూషియల్ మైండ్తో ఆలోచిస్తున్నారు. నిజంగా వీళ్ళకి బిగ్ బాస్ ఇంకా వీళ్ళకి పర్మనెంట్ ఓనర్స్ లాగా బిహేవ్ చేయడము, అసలు హౌస్ మొత్తం వీళ్ళదే, వీళ్ళు చెప్పిందే రూల్స్ రెగ్యులేషన్స్ అని మాట్లాడుకోవడం ఈ ఓనర్స్కి అస్సలు పడట్లేదు. కొంతమంది ఫుటేజ్ కోసం రచ్చలేపుతున్నారు, దాంట్లో బాగా ఇరిటేషన్. మళ్ళీ మర్యాద మనిషికి నిజంగా మర్యాద లేకుండా పోతుందబ్బా. ఇది నాకు నిజంగా ఇరిటేషన్ ఫీల్ అవుతున్నా. ఆ రేంజ్లో తీసుకొస్తున్నాడు కంటెంట్. ఏదో ఒకటి కావాలి, అందరూ కంటెంట్ ఇస్తారు, మనం ఇవ్వకపోతే ఎట్లా అన్నట్టు ఆ రేంజ్లో కంటెంట్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నాడు అనమాట. సో మొత్తానికి ఎపిసోడ్ ఎలా ఉంది అనేది మీరు కింద కామెంట్ చేయండి. సో ఖచ్చితంగా వీడియోలోకి వెళ్ళే ముందు ఒక్క లైక్ వేసుకొని అండ్ వీడియో ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి. హైప్ అనేది ఒకసారి కొడితే మనకు కూడా కొంచెం వర్కౌట్ అవుతుంది అనమాట. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. సో ఆల్రెడీ డిస్కషన్ చేస్తున్నారు కదా ఎగ్ గురించి, ఈ గుడ్డు గురించి మాట్లాడుకుంటూ. సో వీళ్ళు సెలబ్రిటీస్ టెనెంట్స్ అందరూ కలిసి కూర్చొని మాట్లాడుకున్నప్పుడు సో ఇక్కడ బర్నీకి ఆల్రెడీ గుడ్డు తీసిందని తెలిసినప్పుడు దాన్ని ఇంత పెద్ద ఇష్యూ అవుతుందని తెలియదు, లేకపోతే ఖచ్చితంగా నేను అప్పుడే చెప్పేసేవాడిని అని చెప్పేసి క్లియర్గా చెప్తాడు. ఇక్కడ సంజన విషయము ఆల్రెడీ రీతు కూడా దాన్ని పాయింట్ రేస్ చేసినప్పుడు కూడా ఇక్కడ ఏంటి అంటే నేనా అన్నాడు. సో అంత పెద్ద ఇష్యూ అయితే నా వల్ల హౌస్ మొత్తం మీరందరూ కూడా సఫర్ అయ్యారు అని చెప్పేసి సారీ చెప్పడం అయితే జరుగుతుంది. అండ్ సృష్టికి సారీ చెప్తాడు, అండ్ ఫ్లోరా గారికి అండ్ అందరికీ సారీ చెప్పి బయటికి వెళ్ళిపోతుంటాడు. బట్ అది ఇట్స్ ఓకే అని చెప్పేసి అన్నా కూడా సో ఆయన బ్లండర్ మిస్టేకే అది. సో చేసింది అక్కడ చూసింది చెప్పడానికి చెప్తే బాగుండేది, చెప్పకుండా వదిలేసేసి నేనే అన్నట్టుగా ముందుకెళ్ళినట్టుగా అనిపించింది నాకైతే. సో అది కరెక్ట్ కాదేమో, అది కరెక్ట్ అనిపించలేదు నాకు కూడా. సో ఈ టాపిక్ ఇది మాట్లాడుకుంటూ ఉంటారు అండ్ ఇమాన్యుయల్ పంచులు బాగా వేస్తూ ఉంటారు. మళ్ళీ సంజనాన్ని మళ్ళీ అంటారు. పాపం ఆల్రెడీ సంజన అంటేనే వణికిపోతున్నారు, ఎక్కడ ఏం దొంగతనం చేస్తుందో, ఎక్కడ ఏం తీసుకొచ్చి దాచిపెడుతుందో, ఏది తింటుందో అనేది దాని మీద హౌస్ మొత్తం వణికిపోతుంది అనమాట. నిజంగా సంజన ఈ రేంజ్లో భయపెట్టిస్తున్నట్టుంది. అలా ఏదైనా చేస్తే మళ్ళీ ఎక్కడ ఏదో మీద వారిపోతుందో అనే రేంజ్కి తీసుకొచ్చేసి వణుకుడు వచ్చేస్తుంది అనమాట. ఆమెకు మాత్రం క్లియర్గా అర్థమవుతుంది ఆ సిచ్యువేషన్. అండ్ ఇంకొకటి ఏంటంటే మన ఆల్రెడీ ఇష్యూ జరుగుతూ ఉంది. ఎవరిది, మన మనీష్ అండ్ ప్రియా వీళ్ళు అందరు కూర్చొని ఓనర్స్ అందరు కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు మనీష్ ఎందుకో నాకు కావాల్సుకొని ఈ అగ్ని పరీక్షలో ఏదైతే స్ట్రాటజీలు ప్లే చేశాడు చూసారా, అయ్యే మళ్ళీ మొదటికి వచ్చినట్టుంది. అంటే బై బర్త్ వస్తూ ఉంటాయి కదా కొన్ని విషయాలు, అవి మారవు అనమాట. సో నేనే క్లేవరు, నేనే తోపు, నాకే బ్రెయిన్ ఉంది, ఇంకొకటికి లేదు, ఎవరు గేమ్ ఆడలేరు, నేను ఆలోచించినట్టుగా ఎవరు ఆలోచించలేరు. ఈ ఓవర్ థింకింగ్ అనేది, ఓవర్ బిల్డప్ అనేది ఎక్కువ అయిపోయినట్టుంది. సో ఆ బేసిస్ మీద ఇక్కడ మాట్లాడుకుంటుంటే హౌస్ అంటే నిజంగా నాకు అర్థం కాదు ఏంటంటే వాళ్ళు ఏమైనా మీ కింద పని చేసేవాళ్ళ, అదొక గేమ్ షో లాగానే ఉండాలి. నేను ఖచ్చితంగా మీరు మాట్లాడుకుంటున్నా, నేను చాలా ఓపికతో మాట్లాడుతున్నాను, అసలు మీరు ఒకసారి రమ్మంటారు, ఒకసారి రావద్దంటారు, అసలు రూల్స్ పెట్టారు అని చెప్పేసి పెద్ద ఇష్యూ క్రియేట్ చేస్తున్నారు. ఈ ఇష్యూ క్రియేట్ చేయడానికి రీజన్ ఏంటి అని అంటే ఆల్రెడీ ఏమంటారు ఒక చపాతీ ముక్క మిగిలిపోయింది, అది వాళ్ళు పడేశారంట, అది డస్ట్బిన్లో పడేశారు. అది రీతుకి మాకు ఇస్తే బాగుండేది కదా, మాకు అట్లీస్ట్ వాడుకుంటే మాకు ఫుడ్ రాలేదు కాబట్టి ఆ చిన్న పీస్ అయినా మేము తింటే మాకు హ్యాపీగా ఉండేది కదా అన్నందుకు. సో ఆ వర్షన్లో కరెక్ట్గానే అన్నది, అది మనీష్ చేశాడంట. అది తర్వాత రివీల్ చేశారు. బట్ దాని గురించి తనుజ కూడా వచ్చి మాట్లాడుతుంది, మీరు ఇచ్చుంటే బాగుండేది, మాకు ఫుడ్ రాలేదు కదా అంటే ఇక్కడ మనీష్ ఏం చెప్తాడు, అది ఎంగిల్ చేసాం కదా, ఎంగిల్ చేసింది ఎలా తింటారని పడేసానంటే సో వాళ్ళు వెళ్ళిపోతారు. బట్ ఎంగిల్ చేయడం అంటే చపాతీ మనం నోట్లో తిన్నాం కదా, చేతితో చుంచుకొని తింటాం కాబట్టి, బట్ అది యాక్సెప్టబుల్ కాదు, వేరే వాళ్ళకి ఇవ్వచ్చు. ఎందుకంటే వాళ్ళు అంత అదిగా ఉన్నారు, ఆ ఫుడ్ కోసం అంత తహతహలాడిపోతున్నారు. రీతు చౌదరిని చూస్తే ఆల్మోస్ట్ మీకు అర్థమైపోతుంది, అక్కడక్కడనే తిరుగుతూ ఉంటుంది అనమాట ఆ ఫుడ్ కోసం. సో ఆ ఇష్యూ మీద అయిపోయింది. వీళ్ళు లాస్ట్కి వచ్చేసరికి మనోడు మాట్లాడింది చూసారా, మనం ఎంత వాళ్ళకంతా లీరియర్స్ అండ్ హౌస్లోకి రావడానికి పర్మిషన్ ఇస్తున్నాము, ఫుడ్ ఇస్తున్నాము, టీలు కాఫీలు అన్నీ ఇస్తున్నాము, అయినా కూడా వీళ్ళు మనదే తప్పు అని చెప్పేసి అని అన్నారు. అంటే
అది తప్పే ఉంది, వాళ్ళ ఆకలిని అది పోర్ట్రేట్ చేశారు. ఇక్కడ మనిషి దీన్ని ఓన్ చేసేసుకొని అసలు బీభత్సంగా మాట్లాడారు. ఇక్కడ శ్రీజ ఒక పాయింట్ మాట్లాడింది. ఆ పాయింట్ ఏంటి అని అంటే, ఏదైతే ఉందో ఇప్పుడు ఆ పరిస్థితిలో ఆ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఎవరైనా అంటారు, అది వాళ్ళు తప్పని కాదు, వాళ్ళు కావాల్సుకొని ఏదో మనల్ని టార్గెట్ చేయడం కాదు. ఆ సిచ్యువేషన్లో ఎవరున్నా కూడా అదే ఫీల్ అవుతారు, అదే ఆలోచిస్తారు కూడా అని చెప్పేసి చాలా క్లియర్గా పాయింట్ అయితే చెప్తూ ఉంటుంది. అండ్ ప్రియా కూడా, నేను మెంటర్గా ఉన్నాను, మానిటర్గా ఉన్నాను, నేను ఫుడ్ ఉన్నాను కాబట్టి నాకు నచ్చినప్పుడు పిలిపించుకుంటాను, నాకు నచ్చినప్పుడు చేయించుకుంటాను, నాకు నచ్చింది ఇస్తాను అని చెప్పేసి అంటే, లేదు ఇప్పటి నుంచి వేరే, అసలు మీరందరూ ఇండివిజువల్, మీరందరూ గ్రూప్ గేమ్ కాదు, ఇప్పటి నుంచి నేను ఇండివిజువల్గా ఆడతాను, నేను ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు అని అంటే, అట్లా కాదు కదా అని చెప్తుంటే, లేదు నువ్వు మాట్లాడొద్దు అని అసలు అంత హైప్ అవ్వాల్సిన అవసరమే లేదు, అంత ఇరిటేట్ చేసుకోవాల్సిన అవసరం ఫస్ట్ థింగ్ లేదు. అప్పటిదాకా చాలా స్మార్ట్ ప్లే అని చెప్పేసి ఏందో ఇంకా అరే మనల్ని అందరూ తొక్కేస్తున్నారు, మనం సైడ్ అయిపోతున్నాం అన్నప్పుడు వాయిస్ రేజ్ చేసి నువ్వు చేసేది తప్పు, నువ్వు అసలు మాట్లాడొద్దు, నీకు అసలు మాట్లాడనీకే లేదు, నేనే చూసుకుంటా హౌస్ మొత్తం అంతా, ఏదున్నా రూల్స్ పెట్టినామంటే స్ట్రిక్ట్లీగా పాటించాలి, ఎవరు లోపలికి రావద్దు, ఎవరు చేయొద్దు, మనం కఠినంగా ఉండాలి అని ఏమేమో మాట్లాడుతూ ఉంటాడు. బరాబర్ తీసుకొస్తా, నేను మాట్లాడినా నాకు నచ్చింది అని అంటే నాకు కావాలి, నేను ఫుడ్ సెక్షన్ కావాలనుకున్నప్పుడు ఖచ్చితంగా పిలిపించుకుంటా, చేయించుకుంటా, ఏదైనా చేస్తా. అది నీకు అనవసరమైన విషయం. ఇప్పుడు ఇండివిజువల్గా అన్నప్పుడు అందరూ ఎవరి కాళ్ళు ఇండివిజువల్గా మాట్లాడుకోవాలి, ఎవరి కాళ్ళు చేయించుకోవాలి అని చెప్పేసి మాట్లాడినప్పుడు శ్రీజ వీళ్ళు ముగ్గురే మ్యాక్సిమం ఈ ముగ్గురే ఉంటారు. ఇక్కడ మనిషి ఒక ఎలిగేషన్ వేశారు, ఇది చాలా పాయింటే కానీ బట్ ఆ సిచ్యువేషన్లో అది రాంగ్ అనిపించింది నాకు. ఈ ఈట్ ఆఫ్ ది ఆర్గ్యుమెంట్ జరుగుతుంటే మీరిద్దరు ఉన్నారుగా, మీరిద్దరు ప్రతి దాన్ని గొడవ చేయాలని చూస్తారంటే, వీళ్ళిద్దరు ఫుటేజ్ వస్తుంది, మనది వస్తలేదు అని చెప్పేసి కొత్తగా స్టార్ట్ చేసిన ఫీలింగ్ వచ్చింది. అంతేగాని మనోడు ఖచ్చితంగా అరే ఇది పాయింట్ వైజ్ మాట్లాడుతున్నా అనే ఫీలింగ్ అయితే లేదు. ఈ ఓవర్ స్మార్ట్నెస్సే ఆయన కొంప ముంచింది. ఆల్రెడీ మనోడు ఈయన తెలివితేటలు వాడిన ప్రతిసారి డిజాస్టర్గా ఓడిపోయాడు, లూజర్ అన్నారు. బట్ ఆ లూజర్నే తీసుకొచ్చి ఆ జడ్జెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు సెలెక్ట్ చేశారు, ఓటింగ్ త్రూ కాకుండా వాళ్ళు సెలెక్ట్ చేసి హౌస్లోకి పంపించారు. చూసారా, ఒక లూజర్ని హౌస్లోకి పంపిస్తే ఇంకా లూజ్ అయిపోతూ ఉంటాడు, కానీ అంతకుమించి ఇంకేం ఆలోచించగలడు. అదేం బిజినెస్ కాదు కదా, బిజినెస్ అయితే నువ్వు టాప్ 30లో ఉండొచ్చేమో, కానీ ఈ సిచ్యువేషన్స్ కొన్ని ఉంటాయి కదా, ఆ ఎమోషన్స్ అవన్నీ నీకు కంటెంట్ కావాలంటే ఉండొచ్చు, అలాగని చెప్పేసి మన క్యారెక్టర్ చంపేసుకొని కంటెంట్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు అనేది నాకు పర్సనల్గా అనిపించింది. వాళ్ళిద్దరు గొడవ పెట్టుకుంటున్నారు అనే ఒక క్లారిటీ ఉంది, వాళ్ళిద్దరు ఇన్వాల్వ్ అవుతున్నారనే ఒక క్లారిటీ ఉంది, ఫుటేజ్ అంతా వస్తుంది కాబట్టి. సో ఖచ్చితంగా అది మనోడు కూడా క్రియేట్ చేసుకోవాలి, నేను ఖచ్చితంగా స్ట్రాంగ్గా ఉన్నాను, నేను చెప్పిందే రూలు, నేనే హౌస్ మెయింటైన్ చేస్తాను, నేను చెప్పింది వినాల్సిందే అన్నట్టు రేంజ్లో పోర్ట్రేట్ అయితే చేస్తాడు. ఇది నాకు ఎందుకో ఎక్కడో తేడా కొట్టిన ఫీలింగ్ అయితే కనిపించింది. బట్ మనోడు కమ్ చేస్తాడా అంటే అది అనిపించట్లేదు, ఓవర్కమ్ చేసి అంత కనిపించట్లేదు. బట్ మీకేమనిపించింది ఏందో అయితే నాకు తెలీదు. ఇదే పాయింట్ ఆఫ్ వ్యూలో టెనెంట్స్ అందరిని పిలుస్తారు, తర్వాత పిలిచేసి మేము ఖచ్చితంగా మిమ్మల్ని హౌస్లోకి ఎవరిని రానియము, ఈ 2 days సంజన గారిని అస్సలు హౌస్లోకి రానివ్వము, అండ్ మీకు ఏదైనా కావాలి అని అనుకుంటే అండ్ బర్నీ గారు, తనుజ గారు అండ్ రాముని వీళ్ళ ముగ్గురిని వాడుకోండి. ఆ ముగ్గురు వచ్చినప్పుడు వాటర్ కావాలన్నా ఏది కావాలన్నా, మీరు ప్లేట్లు క్లీన్ చేసినప్పుడు వాటర్, ఆ సటన్ మీరు లోపలికి ఏదైతే వర్క్ మీద వస్తారో, ఇప్పుడు బ్యాటరీలు మార్చిన వాటికి వచ్చారు కదా, అప్పుడే వాటర్ పట్టేసుకోండి. తినడానికి వస్తారు కదా, అప్పుడే వాటర్ పట్టేసుకోండి. అప్పుడు క్లీన్ చేయడానికి వస్తారా, అప్పుడే మొత్తం మీకు కావాల్సింది తీసుకొచ్చుకొని బయట పెట్టేసుకోండి. మళ్ళీ యాక్సెస్ ఇవ్వను అని చెప్పేసి ఓవరాల్గా ఓనర్స్ టీం అయితే చెప్తారు. బట్ అయినా కూడా ఇది ఏదో ఎలా అయిపోయిందనంటే మొత్తం ఇంకా బిగ్ బాస్ వీళ్ళకి ఫుడ్డే పెట్టకుండా చంపేస్తున్నారు, మేము పెట్టిందే మేము పెట్టాల్సిందే, మేము ఏది చేస్తే అదే చేసినా, అదైతే అక్కడ అవసరం లేని విషయం. బట్ అంత క్రియేట్ చేస్తున్నారు, అంత అవసరం లేదు. బట్ ఈ వీకెండ్ నాగార్జున గారు చెప్పేదాన్ని బట్టి సీజన్ హిట్టా ఫట్టా అనేది క్లియర్గా అర్థమవుతుంది. సో చూద్దాం. సో ఇది జరిగిన సిచ్యువేషన్స్. తర్వాత సంజన గారిని కన్సెషన్ రూమ్కి పిలుస్తాడు బిగ్ బాస్ పిలిచి మాకు పెద్ద పవర్స్ అనమాట. ఈమె అసలు ఏమన్నా మామూలుగా అడగడు. బిగ్ బాస్ ఏంది మీరు ఈ హౌస్ మొత్తం అంతా మిమ్మల్ని కార్నర్ చేస్తుందా అంటే చేస్తుంది, నువ్వు గుర్తుపెట్టుకో, మళ్ళీ రిపీట్ చేస్తున్నట్టుగా, నేను కార్నర్ చేస్తుంది కదా అంటే కార్నర్ చేస్తుంది. సో అందరిలో నువ్వు చాలా జెన్యున్గా ఉన్నావు, నువ్వు మంచిగా ఆడుతున్నావు, మంచిగా చేస్తున్నావు, ఈ బిగ్ బాస్ ఈమెకు బిరుదులు బాములుగేలే, అందుకనే నీకు ఒక స్పెషల్ పవర్ ఇచ్చాను అని చెప్పేసి అని అంటాడు. ఆ స్పెషల్ పవర్ కంటే ఈమె అప్పటిదాకా బాగానే ఉండి ఎమోషనల్గా ఫీల్ అయ్యి బిగ్ బాస్ చెప్తా, ఆ ముచ్చట కూడా చెప్తా ఎందుకు పిలిచాడు ఏందని, దానికంటే ముందు ఈ కొంచెం ఇన్ఫర్మేషన్ చెప్తే బాగుంటుందని. సో ఈమెకు డైరెక్ట్గా అప్పటిదాకా ఏ ఎమోషన్ లేనట్టుగా ఉన్నా అప్పటికప్పుడు
బిగ్ బాస్ మా ఇంట్లో వాళ్ళు ఎలా ఉన్నారు, నేను ఏడవను, మా ఇంట్లో వాళ్ళు ఎలా ఉన్నారు, మంచిగా ఉన్నారని చెప్పండి, మీరు చెప్తే నేను హ్యాపీగా ఉండి నా గేమ్ ఫోకస్ చేసుకుంటా అని చెప్తుంటుంది. బిగ్ బాస్ ఏం చెప్తాడు? చెప్పండి బిగ్ బాస్, హ్యాపీగా ఉన్నారని చెప్పండి బిగ్ బాస్, నేను స్ట్రాంగ్గా ఉంటా, ఇంకా స్ట్రాంగ్గా ఉంటా, నేను ఏడవను అని చెప్పేసి చెప్పగానే బిగ్ బాస్ అందరు బాగున్నారు, ఓకే సూపర్ అనే అది చెప్పేసి ఇది ఎలా ఉంటే బలవంతంగా మనకు రుద్దుతున్నట్టుగా అనిపించింది నాకు. సో ఇంకోటి ఏంటంటే మన ఈ కన్సెషన్ రూమ్కి పిలిచినాక బిగ్ బాస్ నీకు ఒక స్పెషల్ పవర్ ఇస్తున్నాను, కెప్టెన్సీ కంటెండర్గా 5గురిని సెలెక్ట్ చేయాలి అని చెప్తారు. 5గురిని సెలెక్ట్ చేయాలి అని అంటే ఆ 5గురు అంటే తీసేయాలి 5గురిని అని అంటే కాదు, 5గురిని మీరు గేమ్ వైజ్ ఆడాలి అని చెప్పినాక 5గురిలో 2 ఖచ్చితంగా ఓనర్స్ ఉండాలి అనేది క్లియర్గా చెప్పాడు. ఇంకా నయం ఒక ఆడవాళ్ళు ఒకరు మగవాళ్ళు ఒకరు అని చెప్పలేదు, 2 ఉండాలని చెప్పాడు. ఓనర్స్ 2 ఉండాలి అన్నప్పుడు ఈమె చాలా తెలివిగా ఆలోచించేసి బిగ్ బాస్ అందులో ఆ 5 మెంబర్స్లో నేను కూడా ఉండొచ్చు అంటే అది మీ ఇష్టం. సో అక్కడ ఇమ్మీడియట్గా అసలు సెకండ్ కూడా ఆలోచించలేదు, ఆయన ఫాస్ట్గా చెప్పేసినట్టుగా అనిపించింది. సో ఏంటి అని అంటే ఇమాన్యుయల్, సృష్టి, హరీష్ గారు అండ్ డెమోన్ పవన్, నేను 5గురం బిగ్ బాస్ అని చెప్తుంది. బయటికి వెళ్ళేసినాక నువ్వు అదే విషయం అందరు హౌస్మేట్స్ అందరికి చెప్పండి, అందరిని కూర్చోబెట్టి చెప్తూ ఉంటుంది అనమాట. సో కెప్టెన్సీ కంటెండర్గా నన్ను సెలెక్ట్ చేయమన్నారు, నాకు ఆ పవర్ ఇచ్చారన్నప్పుడు అప్పటికి కూడా నమ్మట్లేదు జనాలు. సో ఏదో చేస్తుంది, ఏదో కావాల్సుకొని చేస్తుంది, మనల్ని ఏదో చేయడానికి చేస్తుంది అని చెప్పేసి అనుకుంటారు. సో ఇలా చెప్పినాక ఒక్కొక్కరు పాయింట్ చెప్తారు, వీళ్ళు నన్ను ఎందుకు సెలెక్ట్ చేయలు, ఆయనకి ఎందుకు సెలెక్ట్ చేసినావు, ఇవన్నీ చాలా సిల్లీగా మాట్లాడుకుంటారు. బట్ ఏంటంటే ఇక్కడ బిగ్ బాస్ ఇంకా తెలివైనోడు, ఇలా అందరిని కూర్చోబెట్టి అందరు సోఫాలో కూర్చుంటే ఎవరైతే టాస్క్ కంటెండర్ కెప్టెన్సీ టాస్క్ కంటెండర్స్ ఉంటారో వాళ్ళు సోఫాలో కూర్చోండి, మిగతా వాళ్ళందరూ వెనకాల కూర్చోండి అని చెప్పేసి వీళ్ళకు బోర్డ్స్ ఎస్ఆర్ అంటే థమ్స్ అప్ అండ్ థమ్స్ డౌన్ ఈ 2 ఉండేటట్టుగా ఒక బోర్డు ఇస్తారు ఉన్న ఈ 5గురికి, ఎవరు కంటెండర్స్గా ఉన్న 5గురికి ఇస్తారు. సో వాళ్ళకని 1 to తర్వాత ఎంతమంది ఉన్నారు 1 to ఏమంటారు 13 వరకు, 13 ఎలా వస్తారు, 15 5 అంటే సో 10 మెంబర్స్. సో ఆ 10 మెంబర్స్కి అన్ని నెంబర్ 2 1 to 10 వరకు నెంబర్స్ ఇస్తారు. అందులో ఎవరికి వాళ్ళు బ్లైండ్కి వెళ్ళి తీసుకొచ్చుకోవాలి. అందులో నెంబర్ 1 వచ్చిన వాళ్ళని ఫస్ట్గా పిలుస్తారు. దాంట్లో మీకు సపోర్ట్ చేస్తారా అంటే ఇక్కడ టాస్క్ ఏంది అంటే మీకు నచ్చిన కంటెంట్, ఇప్పుడు మీరు ఎవరినైతే సెలెక్ట్ చేసుకుంటారో వాళ్ళు మీ తరపుగా గేమ్ ఆడతారు, కెప్టెన్సీ టాస్క్ కంటెండర్గా ఆడతారు అని చెప్పేసి బిగ్ బాస్ చెప్తారు. సో ఇక్కడ ఏంటంటే వీళ్ళకి థమ్స్ అప్ థమ్స్ డౌన్ అని చెప్పేసి చూపించే ఒక బోర్డు ఇచ్చారు కదా. సో అలా నెంబర్ 1 వచ్చేసరికి మాత్రం మనోడికి సుమన్ శెట్టి వస్తారు. సుమన్ శెట్టి వచ్చినప్పుడు అందరూ థమ్స్ డౌన్ ఇస్తారు. బిగ్ బాస్ చెప్తారు నీకు అన్ని థమ్స్ డౌన్ వచ్చినాయి కాబట్టి నువ్వు వీళ్ళు నిన్ను సెలెక్ట్ చేసుకోవాలి, నువ్వు క్యాపబుల్ కాదు అని చెప్పేసి మనోడిని సెలెక్ట్ చేసుకోకుండా నువ్వు ఈ ఆటలో నుంచి బయటకు వచ్చేయమ్మా అని చెప్పేసి పంపించేస్తారనమాట. సో ఇలా ఒకరొకరు నెక్స్ట్ బర్నీ గారు వస్తారు, సెకండ్ వచ్చేసరికి బర్నీ, అలా బర్నీ గారు ఇమాన్యుయల్ని డైరెక్ట్గా సెలెక్ట్ చేసుకుంటారు. అండ్ తర్వాత శ్రీజ కూడా మన సంజనాని సెలెక్ట్ చేసుకుంటుంది అని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ అందరూ అనుకున్నారు సంజన గారిని సెలెక్ట్ చేసుకున్నారు, కానీ హౌస్ అంతా షాక్ అయిందనమాట. శ్రీజ అయింది ఇలా చేసింది అని చెప్పేసి ఆమెను సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. అండ్ దివ్య వచ్చి అండ్ పవన్ ఒక్కడే ఆమెకు గ్రీన్ ఇస్తాడు, మిగతా వాళ్ళు గ్రీన్ ఇవ్వరు ఒకటే. పవన్ నువ్వు ఆల్రెడీ ఆప్షన్ లేదు, పవన్కి గ్రీన్ ఇచ్చాడు కాబట్టి మీరు ఇద్దరు ఒక టీం. తర్వాత హరీష్ వస్తారు, హరీష్కి మన పవన్ కళ్యాణ్ వస్తాడు, ఆయనకు గ్రీన్ ఇస్తారు, ఇంకా ఆప్షన్ లేదు మనకు వీళ్ళిద్దరే అని చెప్పేసి హరీష్ అండ్ పవన్ కళ్యాణ్ బిగ్ బాస్ చెప్తారు మీరిద్దరు ఒక టీం అని చెప్పేసి చెప్పినాక వీళ్ళకి ఒక టాస్క్ పెడతాడబ్బా. ఈ టాస్క్ ఏంటి అని అంటే ఒక వాల్ తీసుకొచ్చి ఆ వాల్కి ఒక మేకుల్లాగా ఒక రాడ్ లాంటివి పెడతారనమాట. ఆ రాడ్ల మీద నిలబడాలి. రెడ్ బటన్ వచ్చినప్పుడు ఇక్కడ ఇంకొక స్పెషల్ పవర్ అని చెప్పేసి ఇంకొక పెంట చేశాడు బిగ్ బాస్, అది కూడా చెప్తా. సో వీళ్ళందరూ ఎవరి తరపున 5గురికి ఆపోజిట్ వాళ్ళు ఆడుతూ ఉంటారు కాబట్టి వీళ్ళు ఇక్కడ కూర్చొని చూస్తూ వీళ్ళు బజర్ వచ్చినప్పుడు వాళ్ళు నిలబడి ఉంటారు, ఆ వాల్ మీద ఆ స్టిక్స్ మీద నిలబడి ఉంటారు. ఆ బ్యాలెన్సింగ్ అనుకోండి, మ్యాక్సిమం బాడీ మొత్తం బ్యాలెన్సింగ్ చేయాలి, అందరూ దాని మీద ఉంటారు. సంచాలకుగా మనీష్ని తీసుకొస్తారనమాట. సో మనీష్ ఎంత పెంటగడ అంటే అంత పెంట చేస్తాడు, అది క్లియర్గా అర్థమవుతుంది. చిన్న విషయాన్ని ఎంత పెద్దగా కంటెంట్ కోసం ఇంకా మనం వర్కౌట్ అయ్యట్లేదు అని చెప్పేసి ఏకంగా రచ్చలేపడానికి రెడీగా అయిపోయాడు. సింపుల్ లాంగ్వేజ్ గేమ్ స్టార్ట్ అయ్యేలోపు ఇమాన్యుయల్ని అవుట్ చేశాడు. ఎంత ఇంటెలిజెంట్ అంటే అంత ఇంటెలిజెంట్ అనుకుంటున్నా కానీ అంత బక్వాస్ అనమాట.
అరే నువ్వు జెన్యున్గా ఉండాలి. నువ్వు ఆల్రెడీ నీకు సంచాలక నువ్వు ఆల్రెడీ ఏం ఆడడానికి వస్తలేదు, నిన్ను ఎటు సెట్ చేస్తలేడు. బిగ్ బాస్ కూడా నిన్ను సైడ్ చేస్తున్నాడు. ఎంత చేసినా కూడా మనకున్న బ్యాక్గ్రౌండ్ బ్యాక్ సపోర్ట్ నుంచి ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాం. అది అర్థమవుతుంది కూడా. ఏదో ఇంటెలిజెంట్ లాగా బిహేవ్ చేస్తే ఇంటెలిజెంట్ అయిపోరు కదా. సో అలా గేమ్ స్టార్ట్ అవుతుంది. అందరూ ఉంటారు, అందరూ స్టిక్స్ మీద నిలబడి వాళ్ళకి స్టిక్స్ చేస్తారు కదా, దాని మీద బ్యాలెన్స్ చేసుకొని ఉంటారనమాట. సో రెడ్ బటన్ వచ్చినప్పుడు సంచాలకి ఒక పవర్ ఇస్తాడు. ఈ 5 కంటెండర్స్ ఉన్నారు కదా, అందులో నుంచి ఒకరిని పిలిస్తే వాళ్ళు వెళ్ళి వాళ్ళకి నచ్చిందా స్టిక్ తీసేయాలి. వాళ్ళు నిలబడి ఉన్నదా లేదా అనేది వాళ్ళకి సంబంధం లేదు. మీకు నచ్చిన స్టిక్ అది ఎప్పుడు గ్రీన్ లైట్ వస్తే తీయాలి అని బిగ్ బాస్ చెప్తాడు. సో ఇలా స్టార్ట్ అయినప్పుడు పవన్ వెళ్తాడు. పవన్ వెళ్ళినప్పుడు ఏంటి అని అంటే ఆ గ్రీన్ లైట్ రాకముందే పవన్ ఆ స్టిక్ పట్టుకొని గుంజడానికి ట్రై చేస్తుంటే లేదు గ్రీన్ వచ్చినాక లాగాలి అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేస్తాడు మనీష్ సంచాలక్గా. సో మనోడు గ్రీన్ వచ్చినాక మనోడు లాగుతాడు. సో మళ్ళీ వచ్చినాక మళ్ళీ నెక్స్ట్ రెడ్ బటన్ వచ్చినప్పుడు సృష్టి అని చెప్తాడు. సృష్టి వెళ్తాడు. అప్పుడు కూడా క్లియర్గా చెప్తాడు రెడ్ బటన్ ఉంది ఇంకా గ్రీన్ రాలేదు అని చెప్పేసి అని అంటారు. గ్రీన్ బటన్ రాగానే లాగుతారు. నెక్స్ట్ బటన్ రెడ్ బజర్ వచ్చినాక తర్వాత మళ్ళీ ఇమాన్యుయల్ పేరు చెప్పగానే పోయి లాగేస్తాడు. దివ్య కింద లాగేగానే గ్రీన్ బటన్ రాలే నువ్వు ఎలిమినేట్ అని చెప్తాడు. అప్పటిదాకా ఒకలా ఉండి సడన్గా మనల్ని ఏకంగా గేమ్ నుంచి ఎలిమినేట్, ఇమాన్యుయల్ నువ్వు గేమ్ నుంచి ఎలిమినేట్, నువ్వు గ్రీన్ రాకముందుకే లాగేసినావు అని చెప్పేసి ఎలిమినేట్ చేస్తాడు. మరి ముందు వాళ్ళకి చెప్పింది ఏంటి, ముందు వాళ్ళకి ఆపింది ఎందుకు? సో ఓవరాల్గా ఏంటి అని అంటే ఇంటెన్షనల్గా గొడవ పెట్టుకోవాలి, ఇంటెన్షనల్గా మనకు ఫుటేజ్ కావాలి, ఇంటెన్షనల్గా ఏదో చేద్దాము అని చెప్పేసి బఫ్ఫున్ అవడం తప్పితే ఇంక అంతకుమించి ఏం లేదు అక్కడ సిచ్యువేషన్. ఆ క్లారిటీ ఉంది. హౌస్ మొత్తం అందరూ వచ్చి మాట్లాడుతున్నారు. నువ్వు వాళ్ళకి చెప్పావు కదా, వాళ్ళకి చెప్పినప్పుడు ఎలిమినేట్ ఎట్లా చేస్తావు కన్సిడర్ చేయాల్సింది. అది కాదు మళ్ళీ ఇంకొకటి తీసుకోవాల్సింది. లేదంటే బిగ్ బాస్ కాల్కి లేదు బిగ్ బాస్ ఇట్లా చేశాడు అన్నప్పుడు రివైండ్ చేసుకుని చూసుకోవచ్చు. అంతేగాని ఓవర్ స్మార్ట్ మనమే బ్రెయిన్ ఇంటెలిజెంట్ అని చెప్పేసి అనుకుంటే కాదు కదా. సో ఇక్కడ ఇమాన్యుయల్ బాగా డిఫెండ్ చేస్తాడు, అయినా కూడా వినడు. హౌస్ మొత్తం ఇప్పుడు ఈ టెనెంట్స్ ఉంటారు కదా, తనుజ కానీ రీతు కానీ వీళ్ళందరూ గట్టిగా స్ట్రాంగ్గా వాయిస్ రేస్ చేసి మాట్లాడినా కూడా లేదు నాది ఫైనల్ డెసిషన్, ఇంకా ఇంతే, నేను మారను, ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఏదైనా బిగ్ బాస్ ఏదైనా ఇచ్చినా కూడా నేను తీసుకున్నాను అంటే ఇక్కడ ఆల్రెడీ నాకు అవుతుంది కదా. ఇమాన్యుయల్ గట్టిగా మాట్లాడాడు. నువ్వు ఫేర్గా ఉండాలి కానీ అన్ఫేర్ చేస్తున్నావు, మీ వాళ్ళని కావాల్సుకొని మీ వాళ్ళకు సపోర్ట్ చేస్తున్నావు అని చెప్పేసి కూడా మాట్లాడాడు. సో అది ఇమాన్యుయల్ బాగా డిఫైన్ చేశాడు అండ్ పర్ఫెక్ట్ వేలో ప్రొజెక్ట్ చేశాడు. అది నాకు చాలా బాగా అనిపించింది. బట్ ఏంటంటే ఇక్కడ మనీష్ ఏంటంటే ఏదో ఒక విషయంలో గొడవ పెట్టుకోవాలి, ఏదో ఒక విషయంలో మనకు ఫుటేజ్ రావాలి, మనం చేయాలి అనే ఇంటెన్షన్ తోటి చేస్తున్నాడు అనేది అర్థమైపోతుంది క్లియర్గా. కానీ మనోడు చేసేది అది కరెక్ట్ కాదు కదా. సో ఎంత అదిలో కూడా ఇంకా కంప్లీట్ కాలేదు, బట్ ఇంకా కంటిన్యూషన్ ఇస్తున్నారు. ఈ రచ్చంతా పెట్టే బదులు ఆ మొత్తం ఎపిసోడ్లో ఆ క్లియర్ కట్గా ఆ టాస్క్ ఒకటి అయిపోయి ఒకటి చేసేసి ఉంటే బాగుండేదేమో అనిపించింది నాకు. ఎందుకంటే మళ్ళీ రేపు చూపించాలి కదా మనకు. రేపు చూపిస్తే సాటర్డే రోజు మిగతాది కొంచెం చూపించవచ్చు. ఏదో ఫుటేజ్ లేదు అన్నట్టుగా తీసుకెళ్తున్నారు, కానీ ఎడిటింగ్లో చాలా మిస్ చేస్తున్నారు. ఎడిటింగ్ చేసే వాళ్ళు చాలా మంచి మంచి పాయింట్స్ అన్నీ కట్ లేపేస్తున్నారు. మరి అది ఎవరు పర్సనల్గా చేపించుకుంటున్నారో తెలియదు, కానీ మొత్తానికి అదైతే జరుగుతుంది. ఈరోజు కూడా సంజన గారు ఒక దొంగతనం చేశారు. ఆ దొంగతనం ఏంటో తెలుసా? పాపం సుమన్ శెట్టి గారి సిగరెట్స్ దొంగతనం చేసేసి చుక్కలు చూపిస్తుంది. పాపం మనోడు ఆ ఫ్రస్ట్రేషను కాలుగాలిన పిల్లి అంటారు చూసారా, అలాగే తిరుగుతూ ఉన్నాడు అనమాట. అయినా లాస్ట్కు భరించి లాస్ట్కి వచ్చి అడుగుతాడు, మేడం మీరేమన్నా తీస్తే ఇవ్వండి మేడం, మీరు ఒక్కటి ఇవ్వండి మేడం అని చెప్పేసి. ఎంత బతిలాడినా నేను తీయలేదు, నేను కాదు, కావాలంటే మీరు ఒక యాపిల్ ఇస్తాను తినండి అని చెప్పేసి అంటారు. మనోడు అంత రిక్వెస్ట్ చేసినా కూడా ఇవ్వదు. ఇంత రిక్వెస్ట్ చేసి ఇవ్వలేదు, నేను తీసుకోను అన్నా కూడా మనోడు గట్టిగా అడిగే మనస్తత్వం కాదు కదా. సో అట్లనే ఉంటుంది. అలాంటప్పుడు మా సంజన వచ్చేసి ఏం చెప్తుంది తెలుసా, మళ్ళీ కెమెరాకు చాలా స్మార్ట్ ప్లేయర్ అబ్బా, వచ్చేసి అంటే స్మోక్ చేశారనుకో హెల్త్ ఇంజూర్ అవుతుంది కదా, అందుకనే నేను ఇవ్వట్లేదు, దాన్ని డైవర్ట్ చేద్దామని ఫ్రూట్స్ ఇట్లా ఏదైనా ఇస్తున్నాను అని చెప్పేసి మస్తు డైవర్ట్ చేస్తుంది. సో ఓవరాల్గా చూసుకుంటే ఇక్కడ మనీష్ కూడా మనీష్ మాట్లాడుకుంటూ ఉంటారు ఈ మధ్యలో సిచ్యువేషన్స్లో. ఇది చూస్తే నేను రానియని అంటారు, వీళ్ళు రానియని అని చెప్పిన నెక్స్ట్ తర్వాతనే ఈ సంజన లోపలికి వచ్చి అల్చల్ చేస్తూనే ఉంటుంది. అసలు మామూలుగా చూపించట్లే. ఎడిటర్ కొంచెం ఆలోచించి కట్ చేస్తే బాగుంటుంది, కానీ ఆ సిచ్యువేషన్స్ ఇప్పుడు మాట్లాడిన మాట నెక్స్ట్ వచ్చేసరికి సెకండ్ల మీద మారిపోయినట్టుగా అనిపిస్తుంది.
సో ఎడిటర్ అలాంటి మిస్టేక్స్ చేయకుండా మంచి మంచి ఫుటేజ్ ఉంది, ఆ ఫుటేజ్ అన్న తీసుకొచ్చి అట్లీస్ట్ ఒక గంట కట్ చేయలేకపోవడం అనేది కొంచెం బాధాకరమైన విషయం. సో మొత్తానికి ఓవరాల్గా ఎపిసోడ్లో ఇదే. నాకు ఈరోజు ఇమాన్యుయల్ అద్రగొట్టాడు అనే ఫీలింగ్ నాకు అనిపించింది. మీకేమనిపించింది ఏందని కింద కామెంట్ చేయండి. సో ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చిందని కూడా, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అండ్